అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రతిపాడు మండలం యనమర్ల గ్రామంలో ఉజ్వల యోజన 3.0 అనే పథకం కింద లబ్ధిదారులైనటువంటి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండరు, రెగ్యులేటరు, పొయ్య అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాల పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకి అట్లాగే గ్రామంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా నేను తీసుకెళ్లేదానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా జనతా వారధి ఏదైతే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అట్లాగే జిల్లా పార్టీ యొక్క ఆదేశానుసారం జనతా వారధి అనే కార్యక్రమం చేపట్టారో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఆ సమస్య నెరవేరట్లేదని మందపడుతుంటారో వారందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా మీరు భావించవచ్చు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సోమవారం కూడా మేము మా మండల స్థాయిలో అట్లాగే జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర మేము కూర్చుంటాము. మీ యొక్క సమస్యలను వింటాము. ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మేము సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇవాళ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో అదేవిధంగా యనమదల గ్రామంలో మనందరం కూడా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఎవరైతే దాని బెనిఫిషరీస్ ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ పథకాన్ని కింద వారందరికీ గ్యాస్ పంపిణీ చేయటం, సిలిండర్తో పాటుగా గ్యాస్ స్టవ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సమఫలాలు అందాలనే ఉద్దేశంతో వారు ఏదైతే ఆలోచన చేశారో దానికి తగినట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే అది రైతు కావచ్చు, విద్యార్థి కావచ్చు, మహిళలు కావచ్చు, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కులాలకి మతాలకి అతీతంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్ని రకాలైనటువంటి సమఫలాలు అందాల ఉద్దేశంతో ఏ కార్యక్రమం అయితే చేపట్టారో ఆ కార్యక్రమాన్ని ఇవాళ మన మండల అధ్యక్షుడైనటువంటి దత్తప్రసాద్ గారి ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు దత్తప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఏదైతే వాళ్ళు ఆశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా సూపర్ 6 హామీ పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ హిట్ చేసిన విధంగా ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా అందించాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంశం ప్రధానమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ప్రధానమంత్రి వీళ్ళెవరిని కూడా లబ్ధిదారులుగా చూడట్లేదు, వీళ్ళందరినీ కూడా భారతదేశ పురోగతిలో భాగస్వాములుగా చూస్తూ వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరొకసారి ప్రధానమంత్రి గారికి దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమా గ్యాస్ ఏజెన్సీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ఓకేనా. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం యనమదల గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం కింద పేద ప్రజలకి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా మండల అధ్యక్షులు దత్తప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు నిత్యం కష్టపడే వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు. వారి ఆధ్వర్యంలో ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి, అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాలు తెలుసుకుని వాళ్ళ యొక్క బాగోగుల కోసం పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ యొక్క ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పేద ప్రజలకు ఇస్తున్నారంటే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల యొక్క ఆశా జ్యోతి. వారు పేద ప్రజలు కష్ట నష్టాలు తెలిసినటువంటి నాయకుడు. కాబట్టే పేద ప్రజలు, మహిళలు ఎప్పుడు కూడా కష్టపడాలి అంటే బాధపడకూడదు అని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టే పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని తేవడం జరిగింది. ఈ పథకమే కాదు, ఇంకా అనేక పథకాలను కూడా పేద ప్రజలకి అందాలని చెప్పి ఎన్నో పథకాలని తీసుకొస్తూ భారతదేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ
ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.